హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, పిల్లలు చాక్లెట్లు ఎక్కువ తింటారు కదా, బయట కొనే అవసరం లేకుండా మన ఇంట్లోనే రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఈ చాక్లెట్లను తయారు చేసి ఇవ్వండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మన చిన్నప్పుడు తినే న్యూట్రియన్ చాక్లెట్ టేస్టే వస్తుంది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను 1/2 కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ను ఉండలు లేకుండా 1/2 కప్ పాలు వేసుకుని కలుపుకోవాలి. మొత్తం ఇది 1 కప్పు తయారైంది. ఒక ప్లేట్కు నెయ్యి రాసుకుని పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకోవాలి. పంచదార కరగడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. పంచదార మొత్తం కరిగి పాకం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచాలి. పాకం ఎక్కువ రాగడదండి, పాకం మాడిపోతే చేదు వస్తుంది. తర్వాత మనం తయారు చేసుకున్న మిల్క్ పౌడర్ కూడా వేసేసుకుని అడిగట్టకుండా కలుపుకోవాలండి. నెమ్మదిగా వేసుకుని అడుగు పట్టకుండా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పాకం ఉండపాకం వస్తుంది కదా, ఆ విధంగా వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకుని చల్లారిన తర్వాత ఈ విధంగా చేసేసుకుని ఒక కవర్కి మనం చేసుకుని చాక్లెట్లను చుట్టేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. అలాగే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన చిన్నప్పుడు తినే న్యూట్రియన్ ఆశా చాక్లెట్